హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము బయట తెచ్చుకునే సమోసా టేస్ట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే సమోసాలు చేసి చూపెడుతున్నానండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు సమోసా ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. నేనైతే 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ ఓమా, హాఫ్ స్పూన్ సాల్ట్, 50 గ్రాముల బట్టర్ కరిగించి వేసుకుంటున్నాను. మీరు బట్టర్ ప్లేస్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. ఇలా పిండి ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలిపినప్పుడు పిరికిల్లో పిండి పట్టినప్పుడు ఇలా ఉండలాగా రావాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైనట్టయితుంటే సమోసా అనేది సరిగ్గా రాదండి. ఇలా చపాతీ పిండిలాగా బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఇందులో ఆయిల్ వేసుకోవాలి. పావున్నర ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఆనియను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను, హాఫ్ స్పూను పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెము తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందే పిండిలో వేసుకున్నాం కనుక. మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ముందే ఉడికించి పెట్టిన ఆలుగడ్డను కూడా ఇందులో మ్యాష్ చేసి వేసుకోవాలి. నేను ముందే ఉడికించి పెట్టాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. నిమ్మకాయ రసం వేయడం వల్ల సమోసా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. హాఫ్ చెక్క నిమ్మకాయ రసము పిండుతున్నాను. ఈ సమోసా మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసినట్టయితే ఆఫీస్ నుండి వచ్చిన వాళ్ళు కానీ లేదా స్కూల్ పిల్లలు కానీ కాలేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వేడివేడిగా సమోసా అంటే ఇష్టపడతారండి. సమోసా అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరూ చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా బయట పోయినప్పుడు అప్పుడప్పుడు సమోసా ఇష్టంగానే తింటాం కదా. ఇలా ఇంట్లో చేసి పెట్టినట్టయితే వాళ్ళకి ఇష్టం వచ్చినన్ని సమోసాలు తింటారండి. మనం తీసుకున్న పిండిని 2 భాగాలుగా చేసి ఇందులో చిన్న చిన్న ఉండలుగా చేయాలి. పూరి కంటే కొంచెము ఎక్కువ తీసుకోవాలి, చపాతీ కంటే కొంచెం తక్కువ తీసుకొని పిండిని మొత్తము ఉండల్లాగా ఒకేసారి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బేలం పిట్ట తీసుకొని బేలం పిట్ట పైన ఈ పిండి ఉండను పెట్టి తాల్చుకోవాలండి. పూరీలాగా రౌండ్గా తాల్చకుండా ఇలా పొడవుగా తాల్చుకోవాలి. పిండి అనేది ఏమీ వేయకూడదండి. ఇలా కాలి పిండితోటే చేయాలి, చల్లకుండా. ఇప్పుడు హాఫ్ భాగము కట్ చేయాలి. హాఫ్ పీస్ కట్ చేసిన తర్వాత చుట్టూ వాటర్ అనేది మనము అప్లై చేయాలండి. వాటర్ అప్లై చేయడం వల్ల మనకు మంచిగా స్టిక్ అవుతుందండి. ఇది వాటర్ అప్లై చేసి ఇందులో మనము దీన్ని సమోసాను ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు వాటర్ అప్లై చేసాం కనుక మంచిగా స్టిక్ అవుతుంది. ఇలా చివర కూడా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కోన్ లాగా వస్తుంది. కోన్ లాగా వచ్చిన దాంట్లో మనము ఇప్పుడు ఈ ఆల్ స్టఫ్ 1 స్పూన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ తీసుకొని అంచుల పొంటి మళ్ళీ అప్లై చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసాను. అంతేనండి. అన్ని సమోసాలను ఇలానే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒకేసారి సమోసా అనేది ఆరకుండా మంచిగా ఇలా గట్టిగా స్టిక్ చేయాలి. చేసిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో మొత్తము ఇలా చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం సమోసాలను వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి, ఎందుకంటే ఐలో పెట్టకూడదు. ఐలో పెట్టినట్టయితుంటే పైన సమోసా అనేది మాడిపోతుంది, లోపల స్టఫ్ అనేది ఉడకదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలను కాల్చుకోవాలి. ఈ సమోసా కాలడానికి టైం అనేది కొంచెము ఎక్కువనే పడుతుంది. దగ్గర ఒక 5-6 నిమిషాలు కంపల్సరీ వీటిని ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సమోసా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సమోసాకు మనము మిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి కంపల్సరీ సమోసా తిన్నప్పుడు పచ్చిమిర్చి తింటేనే సమోసా తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది. ఈ పచ్చిమిర్చిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకొని
ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని సాల్ట్ అనేది పైనుంచి చల్లుకోవాలి. అంతేనండి, మనకు ఆలు సమోసా అనేది రెడీ అయిపోయింది. సేమ్ స్వీట్ హౌస్లో తెచ్చుకునే సమోసా టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. మీరు కూడా ఈ సమోసాను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన ఆలు సమోసా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.